అందరికీ నమస్కారం. గడిచిన వారం రోజులుగా ఈ రాష్ట్రంలో రెండు పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5, వీరు సెట్టిబల్జీ సామాజిక వర్గీయుల పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగిన వారిగా జరగనిది జరిగినట్లు ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో అధిక శాతంగా ఉన్నటువంటి సెట్టిబల్జీ సామాజిక వర్గీయులు వారి యొక్క ట్రాప్లో పడినట్టుగా రాష్ట్ర మంత్రిగా నేను సెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టాననేటువంటి మాటలు, ఇది ఒకంత సభ్య సమాజంలో బాధ కలిగించేటువంటి అంశం. స్వర్గీయ కుడిపూడి చిట్టబ్బాయి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడు. కుడిపూడి చిట్టబ్బాయి గారు అంటే ఉభయ గోదావరి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశంలో ఉన్నటువంటి సెట్టిబల్జీ సామాజిక వర్గీయుల యొక్క ఉన్నతిని కోరుకున్నటువంటి వ్యక్తి. ఆయన నిత్యము ఈ సామాజిక వర్గ అభివృద్ధి కోసం అహరహము కూడా కష్టించి రాజకీయాల్లో ఉన్నవారు సామాజిక వర్గానికి ఎలా ఉపయోగపడాలి అనేటువంటి దాని మీద తప్పించినటువంటి మా కుల సంఘ పెద్ద. కేవలం సెట్టిబల్జీ సామాజిక వర్గీయులే కాకుండా ఎస్సీ బీసీలు కలిసి ఉండాలి. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనా విధానం చూసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటువంటి పదాన్ని చిట్టబ్బాయి గారు ఎప్పుడు కూడా ఉచ్చరించేవారు. వారి 2004వ సంవత్సరంలో ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలుపు కోసం స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ద్వారా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. 2009లో ఆయనకి టికెట్ ఇవ్వాల, ముమ్మడివారం టికెట్ వస్తుందని ఆశించిన ఇవ్వలేని సందర్భంలో పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి మాట మీద పెద్ద మనిషిగా వ్యవహరించి సుమారుగా గన్నవరము, అమలాపురము, ముమ్మడివరము, రామచంద్రపురం స్థానాలు గెలవడానికి కారకుడైనటువంటి, పార్టీ పట్ల అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి చిట్టబ్బాయి గారు తన పదవి కోసం కాకుండా తన వర్గీయులంటే తాను సహాయం చేస్తే గెలిచేటువంటి 2 ఎస్సీ స్థానాలు, 2 బీసీ స్థానాలని గెలిపించడానికి చిట్టబ్బాయి గారు చేసినటువంటి కృషి. అలాగే 2012లో ఆయన ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. నిజాయితీకి మారుపేరుగా ఆ రోజు ఆ జిల్లాలో పేరుగాంచినటువంటి వ్యక్తి. అలాగే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి అనేటువంటి విధంగా వారు చేసినటువంటి కృషి. తదనంతర కాలంలో కుడిపూడి చిట్టబ్బాయి గారు ఆర్థికంగా నష్టపోవడానికి ఆయన కుల సంఘాలకి, కులానికి ఎవరొచ్చినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఎవరొచ్చినా కూడా తానింట చెయ్యి కడకుండా వెళ్ళిన వారు లేరని మొన్న ఆయన వర్ధంతి సభలో అందరూ కూడా మాట్లాడారు. చిట్టబ్బాయి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రిజర్వేషన్ కారణంగా ఆ స్థానాన్ని ఆయన ఎక్కడ సీటు లేకపోయినప్పటికీ కూడా మా పార్టీ గెలుపు కోసం నిరంతరం తప్పించినటువంటి వ్యక్తి. పెద్దలు కరెక్ట్గా సంవత్సరం క్రితం కరోనా పీక్గా ఉన్న సమయంలో ఆయన కరోనా బారిన పడ్డాడు, కుటుంబం అంతా కూడా. ఆ సమయంలో
ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక కార్యక్రమంలో కలిసిన సందర్భంలో చిట్టబ్బాయి గారిని శాసన మండలికి తీసుకుందామని చెప్పారు. నేను వెంటనే బయటకు వచ్చి నా మిత్రుడికి ఫోన్ చేసి చిట్టబ్బాయి అన్న ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటని అడిగితే హాస్పిటల్లో ఉన్నారు, కరోనా బాగానే ఉందని చెప్పారు. మరుసటి రోజే ఒక దురదృష్టకరమైనటువంటి వార్త మేము విన్నాం. ఆయన లేరు. ఆయన లేని సమయంలో ఆయన అంత్యక్రియలు జరిగినటువంటి తీరు కానీ, ఆ సమయంలో వారి అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు నేను కానీ, విశ్వరూప్ గారు కానీ, సతీష్ గారు కానీ, జగ్గిరెడ్డి గారు కానీ, చిట్టుబాబు గారు కానీ మేమందరం కూడా ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నాం. తదనంతర కార్యక్రమంలో ఆ కుటుంబం యొక్క స్థితిని ముఖ్యమంత్రి గారికి వివరించాం. చిట్టబ్బాయి గారిని ప్రేమించేటువంటి ప్రజానీకం అంతా అయ్యో చిట్టబ్బాయి అన్న చనిపోయాడే, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి, దానితో పాటుగా ఆ కుటుంబం మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే కొంతమంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఓడిస్తే మరలా జగన్మోహన్ రెడ్డి గారు వారికి రాష్ట్ర స్థాయి దృశ్య కళల చైర్పర్సన్ పదవి ఇచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంలో వారి ప్రథమ వర్ధంతి వచ్చింది, సంవత్సర కాలం అయింది. ఆ రోజు మరణించిన తర్వాత 10 రోజులకి సాధారణంగా సంతాప సభలు పెడతాం. అది జరగని కారణం చేత సంవత్సర కాలంలో చిట్టబ్బాయి గారి సంస్మరణ సభ జరిగింది, వర్ధంతి సభ. ఆ సభలో చిట్టబ్బాయి గారు ఎవరి కోసం పనిచేశాడు, చిట్టబ్బాయి గారు ఎలా పనిచేశాడు, చిట్టబ్బాయి గారు ఏ వర్గాల యొక్క ఉన్నతి కోసం తన జీవితాన్ని కొవ్వొత్తి మాదిరిగా కరగదీసుకున్నాడు, ఏ కీర్తి కోసమైతే తను తప్పించాడో ఆ కీర్తిని ఎక్కడా కూడా తగ్గకుండా చూసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని, ఆయన వర్ధంతి సభకి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్ గారు ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లేచిన ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆ వర్ధంతి సభలో చిట్టబ్బాయి గారి కుటుంబానికి అండగా నిలిచిన సందర్భంలో నేను మా సామాజిక వర్గీయుడైనటువంటి చిట్టబ్బాయి గారి కుటుంబానికి ఆయన కీర్తిని ఎక్కడా కూడా భంగం కలగకుండా చూసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సినటువంటి సభ ఆ రోజులో ఆయన ఎక్కడో కార్యక్రమంలో ఉండటం వల్ల రాలేకపోయాను. ఆయన ప్రతినిధిగా సుబ్బారెడ్డి గారిని పంపిస్తే సుబ్బారెడ్డి గారి దగ్గర నాలో ఉన్నటువంటి భావోద్వేగం, ప్రస్తుత రాజకీయాల్లో పనికిరారంటే పక్కన పెట్టేసేటువంటి రోజులు, ఆయన మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని అంత గొప్పగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతినిధిగా వచ్చినటువంటి సుబ్బారెడ్డి గారిని నేను దూరంగా ఉండి, అయ్యా మా జాతీయుడైనటువంటి చిట్టబ్బాయి మరణించిన తర్వాత మీరు చేసినటువంటి సహాయానికి ఒక జాతీయుడిగా నీకు నమస్కరిస్తున్నానని మోకాళ్లపై వంగి నమస్కారం చేశాను. ఈ నమస్కారం సంస్కారంగా నేను అనుకున్నా, కానీ మా జాతీయులకి అది కొంచెం బాధ కలిగించినట్టుంది. నమస్కారం చేయడం అనేటువంటిది సంస్కారం, ఎందుకంటే మనకు సహాయం చేసిన వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలనేటువంటి భావన నాది. కృతజ్ఞత తెలియజేయడమే నేరం. ఈ సమాజంలో ఈ సామాజిక వర్గీయులని ఒక కొత్త చట్టాన్ని మా సామాజిక వర్గం ఏమైనా రచించిందేమో నాకు తెలియదు, కానీ ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ఇరువురు కూడా ఒక సామాజిక వర్గ పట్ల శిక్ష పెట్టాలి, ఈ సామాజిక వర్గాన్ని విడదీయాలి, తద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి సంకల్పం చేసి అక్కడక్కడ సిట్టిబడి సామాజిక వర్గీయుల చేత స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు. అయినప్పటికీ కూడా సిట్టిబడి సోదరులు అంటే నా సోదరులు. నేను గలవెత్తి చెప్పాను శాసనసభ సాక్షిగా, నేను సిట్టిబడి సామాజిక వర్గీయుడిని. నా సామాజిక వర్గీయులు పడుతున్నటువంటి కష్టం గురించి శాసనసభలో సవివరంగా వివరించాను. కేవలం సిట్టిబడి సామాజిక వర్గాలకే కాదు,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలకి 56 కార్పొరేషన్లు ఉంటే బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ ప్రభుత్వం బడ్జెట్లో అధిక శాతం 32,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ సామాజిక వర్గ ప్రజలను ఆదుకుంటుందే. మేమెవరూ ఊహించలా. మేము కళ్ళు గీసుకొని లేదా కళ్ళు తాడుతో చెట్లు ఎక్కేటువంటి వారు ఇవాళ మహోన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాం. 4 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు జరిగితే 2 రాజ్యసభ స్థానాల్లో మా వర్గీయుడైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, అలాగే మత్స్యకార వర్గీయుడైనటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారిని పంపించినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆత్మ న్యూనత్వంలో ఉన్నటువంటి అనేక బీసీ కులాలకి ఆత్మ గౌరవాన్ని కల్పించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలుగుదేశం నాయకుడు అంటున్నాడు, తమ్ముళ్ళు బీసీ మంత్రి కాళ్ళు పట్టుకుంటున్నాడని. చంద్రబాబు నాయుడు మాదిరిగా చీకట్లో చిదంబరం కాళ్ళు, ఎదురుగా మోడీ కాళ్ళు పట్టుకున్నటువంటి ఉదంతాలు లేవు. అంటే చీకటి రాజకీయాలు మాకు రావు. నేను ఇవాళ కూడా సగర్వంగా చెప్పగలను, నా జాతి నాయకుడికి మేలు జరుగుతుందనంటే వారి పట్ల కృతజ్ఞతగా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో. ఎవరి కోసం? నా జాతి నాయకుడి కష్టాన్ని తీర్చడం కోసం, నా జాతి నాయకుడి కీర్తిని నిలబెట్టడం కోసం, నా జాతి నాయకుడి యొక్క కుటుంబానికి అండగా ఉండటం కోసం అనేటువంటి మాట స్పష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఒక జాతీయుడిగా అన్న పదాన్ని ఈ TV5, ఈటీవీ, ఏబిఎన్ వారు జాతి తరఫున జాతిని తాకట్టు పెట్టారన్నట్టుగా ఒక విష ప్రచారానికి వారు తెరదీస్తే, జాతీయ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం ఇదంతా? కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి నాయకుడికి నమస్కరిస్తే నేరమనేటువంటి సంస్కృతిలోకి మనం వెళ్ళిపోతే భవిష్యత్తులో మనకి జరిగేటువంటి మేలుడు ఏంటో ఒకసారి ఆలోచించమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కుడిపూడి చిట్టబ్బాయి గారికి కష్టం వచ్చింది. మేలు చేసినటువంటి నాయకుడిని నేను ఇది చేశానని చెప్పట్లేదు, గొప్పతనం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం అది. ఆయన స్పష్టంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చాలా చెప్పలేనంత మేలు చేశాడు. ఊహించనంత మేలు జరిగింది. ఊహించనంత మేలు చేసినటువంటి నాయకుడి పట్ల కృతజ్ఞతగా, ఆ జాతి వాడిగా, ఆ కుటుంబంలో ఆ కష్టాలని నేరుగా చూసిన వాడిగా నేను చెప్పినటువంటి మాట మీకు విషప్రచారం చేసేటువంటి పత్రికలు కానీ మీడియా కానీ చేస్తున్నటువంటి ప్రచారం. ఈరోజు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మీరు ఒకసారి గుర్తించండి. జనసేన నాయకులు మొన్న అంబాజీపేటలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాయావతి గారు కాళ్ళు పట్టుకున్నారే, మరి మీరు నన్ను విమర్శ చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు సామాజిక వర్గంలో ఇదే సెట్టుబడి సామాజిక వర్గం 2014లో మాకు 2 సీట్లు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత హేళనగా మాట్లాడాడు. సెట్టుబడి సంఘ పెద్దలందరూ చెప్పుకున్నటువంటి మాటలు. సీట్ ఇస్తే గెలుస్తారా మీరు? మీకు ఆ సామర్థ్యత ఉందా అని అడిగినటువంటి పరిస్థితులు చూశారు. ఇక్కడ ఒక ఈర్ష్యా స్వభావం. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఎక్స్పాన్షన్లో ఉన్నటువంటి బీసీ సంక్షేమానికి అదనంగా సమాచార మరియు పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినటువంటి తరుణంలో ఈ సామాజిక వర్గం మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువైపోయింది, మా ఉనికికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి నాటకంలో ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన నాయకులు, జనసేన సెట్టిబల్జీలను, అలాగే టీడీపీ సెట్టిబల్జీ వర్గీయులు, దాంతోపాటుగా కొంతమంది ఎస్సీ వర్గీయులు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వారన్నారు జై తెలుగుదేశం అని. ఏమిటండి ఇది? ఏమి సంస్కృతి ఇది? ఎక్కడున్నాం మనం? ఏమి జరుగుతుంది? ఒకసారి ఆలోచించమని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. జాతిని అమ్ముకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. జాతిని నమ్ముకుంటాను తప్ప అమ్ముకోను. అమ్ముకునేటువంటి కొంతమంది నాయకులు చేసేటువంటి ఈ కార్యాచరణ ఏదైతే ఉందో ఇప్పటికైనా మీరు గమనించండి. చెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని నేను ఏదో తాకట్టు పెట్టానని, తాకట్టు పెట్టడం ఏమిటి?
సెట్టిబల్జీ సామాజిక వర్గం ఉన్నతుడిగా నన్ను చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉన్నాను నేను. గడిచినటువంటి ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో నన్ను నెగ్గించినటువంటి సెట్టిబల్జీల యొక్క మనోభావాల్ని నిరంతరం వారినే కాదు, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సెట్టిబల్జీలు గర్వపడేటట్టు పనిచేశాను తప్ప తల దించుకునేటట్టు పని చేయలేదు. కానీ నా జాతి ఔన్నత్యం కోసం, నా జాతి గౌరవం కోసం, నా జాతిలో ఎవరికైనా మేలు జరుగుతుందనంటే మేలు చేసే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాను అనేటువంటిది నా స్పష్టమైనటువంటి మాట. మీరందరూ ఒకంత ఇబ్బంది పడవచ్చు. అంటే టీవీ5 ఏబిఎన్లో చూపించినటువంటి జాతిని ఏదో నేను మాట్లాడేనటువంటి జాతీయుడిగా అనేటువంటి పదాన్ని నేను ఉచ్చరించాను. కావాలంటే మరొకసారి దాన్ని ప్లే చేసి చూపిస్తాను. ఇవాళ ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఇదంతా ఒకసారి చూడమని చెప్తున్నాను. దీనిని వక్రీకరించారు. అయినప్పటికీ నిజంగా మీకు ఆ బాధ ఉంటే నేను మీ వాడిని కింద పెట్టాలని మీరు ఆలోచన చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ నాయకులు, వారి పార్టీలు ఉన్నాయి, వారందరూ కూడా ఇవాళ కాళ్ళు పట్టుకున్నారు, సుబ్బారెడ్డి గారికి తాకట్టు పెట్టారన్నారు. నిన్న ఒక నాయకుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విమర్శ చేశారు. ఏమిటిది? ఎవరైతే ఏ నాయకుడైతే పదవుల కోసం ఆశించి భంగపడ్డారో ఆ నాయకుడికి ఒత్తాసు పలికేటువంటి నాయకులు కొంతమంది ఉండి పదవి రాలేదని నా మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం. వాస్తవం తెలుసుకోండి. మీకు రాకపోవడానికి కారణాలు ఏమిటి, మిమ్మల్ని ఎవరు మిస్లీడ్ చేస్తున్నారో అది కూడా తెలుసుకోవనేటువంటిది సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కామెంట్ చేయలే, కానీ వారి పేరుతో కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే కాకినాడ పట్టణంలో నన్ను కామెంట్ చేశారు. ఖచ్చితంగా నేను దానికి సంబంధించినటువంటి జవాబు చెప్పాను. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి సెట్టిబల్జీ జాతీయులు వారి యొక్క ఆత్మగౌరవాన్ని అమ్మేటువంటి వాడిని కాదు, నమ్మేటువంటి వాడిని. నా కులం నా బలం అని చెప్పాను. నా కులాన్ని గౌరవించే నాయకుడి పట్ల నేను విధేయతగా ఉంటాను. నా కులాన్ని గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో ఏనాడైనా నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి పదవి ఇచ్చావా? లేదే వాయిస్ ఉన్నవాడిని తీసుకెళ్లి ఎక్కడో చిన్న పదవి ఇచ్చి నేను పదవి ఇచ్చానని చెప్పావు. 14 ఏళ్లలో సెట్టిబల్జీ జాతీయులకి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ నువ్వు ఇచ్చినటువంటి సందర్భం లేదు. సీట్లు అడిగితే రావు. వాళ్ళలో మళ్ళీ నువ్వు ఒక వికృత క్రీడని చేసేటువంటి ఒక ప్రయత్నం చేశావు. మాట్లాడితే నీ దగ్గర ఉన్నటువంటి సహజ గుణం, ఏ కులం ఉంటే ఆ కులం వాళ్ళ చేత తిట్టించడం, ఏ కులం ఉంటే ఆ కులాన్ని రెండుగా చేల్చడం, ఏ కులం ఉంటే ఆ కులాన్ని వాడుకోవడం నీ లక్షణం. రామచంద్రపురంలో నువ్వు చేసినటువంటి వికృత క్రీడ తెలియదని అనుకుంటున్నావా? అందరికీ తెలుసు. అందుకే ఇవాళ ప్రజా చైతన్యం వచ్చింది. జాతీయ సోదరులారా ఆలోచించండి. ఎవరైతే చంద్రబాబు నాయుడు ఈ జాతిని విచ్ఛిన్నం చేసి తద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నాడో అది సాధ్యం కాదు. చైతన్యం చెందినటువంటి సెట్టిబల్జీలు ఇవాళ దానిని కుదరనివ్వరు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు నిజంగా ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ప్లస్ టీవీ5 ఎవరైతే వక్రీకరించారో తద్వారా మీ మనోభావాలు ఏవైనా దెబ్బతిని ఉంటే నీ జాతి బిడ్డగా నీ దగ్గర దానికి సంబంధించినటువంటి బాధను వ్యక్తం చేస్తా ఉన్నాను. దయచేసి మీ అందరూ గౌరవం పెరిగేటట్టుగా పనిచేసేటువంటి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎక్కడ ఏ మచ్చ లేకుండా నడుస్తున్నటువంటి నాకు, ఎందులోనూ కామెంట్ చేయడానికి ఆస్కారం ఇవ్వకుండా నడుపుతున్నటువంటి నేను ఈ రకమైనటువంటి నా జాతీయుల చేత కొంతమంది వారి స్వార్థం కోసం చేస్తున్నటువంటి క్రీడలో మీరు పడిపోవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.
మనల్ని దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం. జనసేనతో మనకి ఎప్పుడు పొత్తు లేదు. మనం దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం అని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఏ రోజైనా ఏ నాయకుడినైనా ఎదగనిచ్చాడా? ఎదిగినటువంటి నాయకుడిని నిన్ననే చూసాం. కాకినాడ రూరల్లో ఎట్లా అవమానిస్తున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ. సార్ గుర్తు చేయండి. తెలుగుదేశం గురించి నేను మాట్లాడక్కలా. ఈ కులాన్ని అవమానించే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. దాన్ని గుర్తించమని జాతీయులు నేను కోరుతా ఉన్నాను. మనలో రెండు ఉన్నా. ఒకటి నేను మంత్రిగా ఉన్నాను, నా జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు. దానితో పాటుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభలో ఉన్నారు. ఎవరయ్యా ఇంత కీర్తి మనకు రావడానికి గల కారకులు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఓడిపోయిన 2 సార్లు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఘన చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. రెవెన్యూ ఉప ముఖ్యమంత్రి ద్వారా ఈ రాష్ట్రంలో సెట్టుబడి సామాజిక వర్గం యొక్క ఉన్నతిని పెంచాడే. అదే కాదు, పార్లమెంటు మెట్లు ఎక్కలేదు ఎప్పుడు మనం. అటువంటి వారిని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చుండబెట్టాడే. ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్గా ఉభయ గోదావరి జిల్లాల్లో సెట్టుబడి సామాజిక వర్గ వాణి వినిపించడానికి బోస్ గారికి ఆస్కారం ఇచ్చాడే. ఇక్కడ నిన్న అమలాపురంలో ఏదైతే తన స్వార్థం కోసం, తన రాజకీయ స్వార్థం కోసం తాను నిర్ణయించుకొని జనసేనకు వెళ్లాలో తెలుగుదేశానికి వెళ్లాలో అడ్వాన్స్గా ముందు రోజు చంద్రబాబు నాయుడిని ఆ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే గురావు చేశారో దానికి ధీటుగా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం చేసినటువంటి క్రీడ నిన్న అమలాపురంలో జరిగినటువంటి ఆ వికృత క్రీడ. నేను ఇవాళ జాతీయులందరినీ ఒక్కడే కోరుతా ఉన్నా, నిజంగా మీ మనసులు నొప్పిస్తే దానికి చింతిస్తా, కానీ నొప్పించలేదు. జాతీయుడికి జరిగినటువంటి ఒక గొప్ప సహాయానికి జాతీయుడిగా ఆ నాయకుడికి నేను కృతజ్ఞత తెలిపాను. ఎవరికి? వైవి సుబ్బారెడ్డి గారి రూపంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయానికి ఆయన రావాల్సి ఉండి తన చిన్నాన్నగారు అయినటువంటి సుబ్బారెడ్డి గారిని ఆ కార్యక్రమానికి పంపించాడే. మనలో చాలామంది సిగ్గుపడాలా. మన జాతీయుడు కష్టాల్లో చనిపోతే కుటుంబానికి కనీసం పరామర్శ చేయని వాళ్ళు, మన జాతీయుడు ప్రథమ వర్ధంతి సభ జరుగుతుంటే రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ పెద్దల్ని గౌరవించలేని వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మరణానంతర జమీందారులు అనేటువంటి ఒక పదం విన్నాను. చాలా దురదృష్టం, చాలా బాధాకరం. నీకు లేదు మనసున్న వాళ్ళని గౌరవించు, అప్పుడు నీకు ఈ సమాజంలో గౌరవం లభిస్తుంది అనేటువంటి మాటలు నేను తెలియజేస్తూ, కుడిపూడి చిట్టబ్బాయి గారి మరణం, కుడిపూడి చిట్టబ్బాయి గారి ప్రథమ వర్ధంతి సభలో నేను ఒక జాతీయుడిగా, రాష్ట్ర మంత్రిగా కాదు, అది ఒక ప్రైవేట్ కార్యక్రమం. కుడిపూడి చిట్టబ్బాయి గారిని గౌరవించి ప్రేమించి కుడిపూడి చిట్టబ్బాయి గారి మాటలు విని జాతి కోసం తప్పించిన సందర్భాల్లో ఆనందాన్ని పొందిన అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. చేసిన మేలు చెప్పడం, చేయటమే తప్ప అనేటువంటి లక్ష్యంతో పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మేలుని కృతజ్ఞతగా భావించి నమస్కరించిన నన్ను ఈరోజు ఈ వికృత పత్రికలు ఏవైతే ఉన్నాయో వారు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు చెట్టుబల్లి సామాజిక వర్గాలందరూ కూడా ఒకసారి వినాలి, అర్థం చేసుకోవాలి, తద్వారా వాస్తవాలు తెలుసుకోవాలి. ఇక్కడ చాలామంది అంటే కొంతమంది ఏబిఎన్ రాస్తుంది కదా ఒక సంఘం ప్లే కార్డ్ మీటింగ్, ఇది కాదు కదా. ఎవరికి పరువు పోతుంది, ఎవరు గౌరవం తగ్గుతుంది, ఎవరికి గౌరవం ఇచ్చారు, ఇచ్చినటువంటి గౌరవాన్ని ఎవరు తగ్గించాలనుకుంటున్నారు? ఒకసారి మనసు పెట్టి ఆలోచించమని సామాజిక వర్గ సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, నేను రామ అంటే బూతుగా వక్రించేటువంటి పత్రికల మాటలు నమ్మి మీ మనస్సులు కలిసినట్లయితే దానికి నేను చాలా చింతిస్తున్నాను, దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇకనైనా మీరు మనకి మేలు చేసే పార్టీ ఏది, మనకు మేలు చేసే పార్టీ, మనకు కీర్తిని పెంచిన పార్టీ ఏది, ఏ నాయకుడు మన పట్ల అభిమానంగా ఉన్నాడు, మన సామాజిక వర్గంలో కష్టం వస్తే తీరుస్తున్నాడు, ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు.
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా తన ఓటమిని అంగీకరించాడు కాబట్టే పొత్తు లేకపోతే నేను పోటీ చేయలేను, నేను పొత్తులు పెట్టుకుంటానన్నాడు. నేను ఒక్కటే, ప్రజలు చాలా విజ్ఞులు. ప్రజల విజ్ఞతని ఇతను బలహీనతగా తీసుకుంటున్నాడా, లేకపోతే నేను చెప్పింది మరొకసారి నమ్ముతారనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఎందుచేతనంటే గ్రామాల్లోకి వెళ్ళి మేము కూడా తిరుగుతున్నాం కదా. ఒక మంచి చేసేటువంటి, రాజకీయాల్లో విలువలు లేకుండా నిజమనేది మాట్లాడక్కర్లేదు, ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అనేటువంటి చంద్రబాబు నాయుడు తీరుని, రాజకీయ నాయకుడు అంటే చెప్పింది ఖచ్చితంగా చేయాలి ఎంత కష్టం వచ్చినా అని నిజంగా, రాజకీయం అంటే నిజం, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా 600 పేజీలు మేనిఫెస్టో ఇవ్వలా, కేవలం 2 పేజీలు మేనిఫెస్టో ఇచ్చాడు. నవరత్నాలు ఇస్తానన్నాడు. నవరత్నాల్లో ఒక క్యాలెండర్ ప్రకటించి అన్న డేట్కే పెన్షన్ పొద్దున్న 6 గంటల నుంచి అన్న డేట్కి అన్ని కార్యక్రమాలు కార్యాచరణ జరుగుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, విద్యావంతులు అవుతున్నారు. పునాది పడింది. ఈ పునాదిలోనే దీన్ని తుంచకపోతే నాకు భయం అనేటువంటి ఉద్దేశంతో అందరూ కలిసి రండి, నేను దెబ్బలాడతాను, నేను ముందుంటాను, త్యాగం చేస్తాను. ఏం త్యాగం చేస్తాడు ఈయన? త్యాగం ఏంటి ఈయన చేసేది? అత్యంత స్వార్థపరుడు ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అయితే, దానికి పాపం అమాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా ఇండివిజువల్గా పోటీ చేస్తానంటలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా చూస్తానంటున్నాడు. ఇది ఎక్కడ కొత్తది? అంటే ఒక మంచిని ఇంతమంది కలిసి ఒక మంచిని నిరోధిస్తాము, మంచిని చేరకుండా ప్రజలకు చూస్తాము అని అంటే, ఒక అమ్మఒడి ఇచ్చేవాడి కోసం, లేదా విద్యాదీవన, విద్యా కానుక, నాడు నేడు స్కూల్స్, రైతు భరోసా, పెన్షను, ఆరోగ్యశ్రీ, ఇలాంటి ఇళ్ల పట్టాలు. ఇంకా మొన్న మా తూర్పుగోదావరి జిల్లా ఒక నాయకుడు అన్నాడు, నేను వస్తే ఇళ్ల పట్టాలు నేను రద్దు చేస్తానని. అంటే ప్రజలకి జరిగేటువంటి ప్రభుత్వం నుంచి నేరుగా మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి సూచిక ఏదైతే ఉందో ఆ సూచికని పాటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఇంతమంది కలిస్తే మా దగ్గర ఉన్నటువంటి బలం ఒక్కటే, జనబలం. మా దగ్గర ఉన్నటువంటి బలం ఒక్కటే, జనంలో ఉన్నటువంటి దైవబలం. మంచి చేయాలనేటువంటి మా సంకల్పమే మా ఆయుధం. ఆ సంకల్పాన్ని ఛేదించగలిగినటువంటి ఆయుధం ఇంకొకటి లేదు. ఈ 10 మందా, ఇంకో 20 మందా, ఎంతమంది కలిసినా జగన్ ఒక్కడే చాలు. ఏదైతే పేదవాడి జీవితాన్ని మార్చాలనేటువంటి ఆయన బలీయ సంకల్పం ఉందో దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్ప బలం. ఆయన సంకల్ప బలాన్ని మరొకసారి 24లో మనందరం చూస్తాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు అని అంటానికి రేపు వచ్చే ఎన్నికలు మరొక నిదర్శనం కాబోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఈ పొత్తులు ఇద్దరు కొత్త కాదు. పొత్తులు వచ్చినా లేకపోతే అందరూ కలిసి వచ్చినా నాడు నేడు ఒకే మాట, జగన్ గారు ఒంటరిగా జయించగలడు, జగన్నే జయం అనేటువంటి ఒక నినాదాన్ని ఈ దేశానికి చూపించగలడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నమ్మకం, ప్రజాదరణ, ప్రజలు చెప్పింది చేసేవాడిని ఓడించేటువంటి అంత అమాయకులు కాదు. ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు, ఆయన చెప్పింది చేశారు, నవరత్నాలు ఇస్తారన్నారు, నవరత్నాలు ఇచ్చారు. మరి 32 లక్షల మందికి ఇల్లు పట్టాలన్నారు, ఇచ్చారు. ఎవరికైనా శాచ్యురేషన్ విధానం అన్నారు, ఇచ్చారు. డీబీటీ ఎక్కడ అవినీతి కాస్కారం లేదు, ఆశ్రిత పక్షపాతం లేదు, రాజకీయ పార్టీలు లేవు, అన్నిటికీ కలిసి ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం డీబీటీ అనేటువంటి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి దళారీ వ్యవస్థను లేకుండా రూపుమైపాడు. నిజాయితీ అయినటువంటి పాలన, చెప్పింది చేయడమే లక్ష్యం. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజాకవచం ఉంది. ప్రజాకవచాన్ని ఛేదించగల శక్తి ఈ రాష్ట్రంలో ఏ ఇతరులకు లేదు.